హలో అండి, నార్మల్గా మీరు ఆలు కర్రీ చేసుకొని ఉంటారా? నార్మల్గా అయితే ఆలు ఫ్రై కూడా చేసుకునే ఉంటారు. ఇంకా పప్పుల పొడి అలా వేసుకొని ఈ విధంగా ఆలు ఫ్రై చేశారా? చాలా అంటే చాలా బాగుంటుంది. స్లైడ్స్ ఆలు అన్నమాట. చిప్స్ లాగా అయితే చాలా బాగుంటాయి. ఒకవేళ చేయకపోతే ఒకసారి చూసి చేయండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్లు వచ్చి జీలకర్ర వేసుకోండి, 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ వచ్చి సోంపు వేసుకోండి, మిరపకాయలు రుచికి తగినంత వేసుకొని ఇందులో దోరగా వేయించండి. దోరగా వేయించుకున్నాక మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోండి. పౌడర్ లాగా చేసుకొని అయితే దీన్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు మళ్ళీ నేను ఒక కడాయి తీసుకున్నాను. ఇందులో కొంచెం నూనె ఎక్కువ వేస్తున్నానండి. ఫ్రై కోసం కదా, కొంచెం నూనె ఎక్కువ వేయాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఆవాలు 1/4 టేబుల్ స్పూన్ వేసుకోండి. హింగ్ వచ్చి కొంచెం వేసుకోండి. డైజెషన్ కోసం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఆనియన్స్ చిన్నగా ఇలా కట్ చేసుకొని ఒక 2 ఆనియన్స్ ఇలా వేసుకోండి. వేసుకొని కచ్చపక్క దీన్ని అయితే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో మనము జింజర్ వేసుకోవాలా. జింజర్ కొంచెం వేసుకోండి. పచ్చిమిర్చి రుచికి తగినంత వేసుకోండి. 1 టమాటా ఇలా ముక్కల్లా కట్ చేసుకొని ఇలా వేసుకోండి. వేసుకున్నాక దీన్ని అయితే మనం మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలా. టమాటాలు అయితే బాగా మగ్గనివ్వాలన్నమాట. ఇవి చూడండి ఎలా మగ్గుతుండాయో టమాటాలు. ఇప్పుడు మనం ఇందులో పౌడర్స్ వేసుకుంటామండి, డ్రై పౌడర్స్. పసుపు 1/4 టేబుల్ స్పూన్ వేసుకోండి. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అన్నమాట, కలర్ కోసము 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలన్నమాట, ఎక్కువ. ఉప్పు రుచికి తగినంత వేసుకోండి. ఇదంతా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు మనం దీన్ని మంచిగా అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. నూనె కూడా పైన తేలుతుంది కదా. ఇప్పుడు ఇందులో మనము పొటాటోస్ వేసుకుంటాము. స్లైడ్ పొటాటోస్ అండి, కొంచెం వెరైటీగా ఉంటుందని ఇలా కట్ చేశాను అన్నమాట. పొటాటోస్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మసాలా పొటాటోస్ని అయితే మంచిగా అయితే ఇలా కలిపేయాలన్నమాట. కలిపేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్, ఆ పౌడర్ కూడా ఇందులోనే వేసేయండి. వేసేసి దీన్ని అయితే మంచిగా అయితే మనం మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసిన తర్వాత దీన్ని మూత పెట్టి లో ఫ్లేమ్లో మనము దీన్ని మంచిగా అయితే ఉడికించాలా. మనము మీడియము హై ఫ్లేమ్లో అలా పెడితే ఈ పొటాటోస్ వచ్చి ఇంకా కాలిపోతాయి అన్నమాట, కింద నుంచి కాలిపోతాయి. ఎందుకంటే ఇది మనం ఫ్రై చేస్తున్నాం కదా, మనమైతే ఇందులో వాటర్ వేయమన్నమాట. మీకు ఎక్కువ డ్రై లాగా అలా అనిపిస్తే కొంచెం అంటే కొంచెం వాటరు ఇలా జల్లెడ్లాగా చల్లుకోవాలన్నమాట. కొంచెం చల్లుకొని దీన్ని అయితే మనము మూత పెట్టేసి మగ్గనించుకోవాలా. మధ్యలో మనము మూత తీసి దీన్ని చెక్ చేయాలన్నమాట. చెక్ చేసి దీన్ని కలుపుతూ ఉండాలా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేయకపోతే తప్పకుండా ఇలా ట్రై చేయండి. మనము పక్కన రైస్లో అయినా సైడ్ డిష్లో అయినా దీన్ని అయితే బాగా తినొచ్చు. రోటీలో కూడా అయితే మనం దీన్ని తినొచ్చు అన్నమాట. ఇప్పుడు దాదాపు ఇది అయితే కాస్త మగ్గినాయి అన్నమాట. ఒక 90% వరకు మగ్గినాయి మంచిగా అయితే. ఇప్పుడు నేను మూత తీసేసి ఒక 10 to 15 మినిట్స్ నేను లో ఫ్లేమ్లోనే దీన్ని అయితే ఫ్రై చేసుకుంటాను. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వచ్చి కొత్తిమీర వేసేయండి. కొత్తిమీర వచ్చి గార్నిష్ కోసము చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, చాలా కలర్ఫుల్ కూడా ఉంది. అసలు టేస్ట్ కూడా అంతే బాగుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకొక వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.